మీరు కృష్ణ గారి ఫ్యామిలీకి అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాకే వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యారా? అంతకుముందు మీరు ఏమైనా రిలేటివ్స్ అట్లా అంటే చాలామంది ఆడియన్స్కి తెలియదు. లేదండి, మ్యారేజ్ అయిన తర్వాతే వాళ్ళ రిలేటివ్. అంతే, అంతకుముందు కాకపోతే ముందర పరిచయాలు ఉన్నాయి. ఓకే, యూస్ టు మీట్ అండ్ ఆల్ దట్, పరిచయాలు అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, అట్లా పరిచయం. ఓకే ఓకే. మా ఇల్లు అపోలో హాస్పిటల్ దగ్గర ఉంటే వాళ్ళ అడ్జసెంట్లోనే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. ఓకే. వాళ్ళ అమ్మమ్మ గారు ఆ అమ్మ చాలా మంచి ఫ్రెండ్స్, సో వస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు అటు వెళ్ళడం. సో అట్లా ఎక్కడి నుంచి వచ్చింది ప్రపోజల్? అక్కడి నుంచా ఇక్కడ నుంచా? ఐ థింక్ వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి అమ్మని అడిగారు. ఇట్ వాస్ లైక్ దట్. ఓకే, నైస్. అమ్మ మంచి ఫ్రెండ్స్, సో ఆ టైంలో అట్లా పరిచయం అనమాట. ఓకే ఓకే ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్. ఓకే ఓకే. డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్కి డిస్ట్రిబ్యూటర్, బేయర్ ల్యాండ్ కంపెనీకి సింగిల్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇండియాలో. ఓకే. సో ఇట్స్ గాట్ టర్న్ ఓవర్స్ అరౌండ్ 250 crore అలా ఉంటుంది. మార్జిన్స్ ఆర్ లెస్ బట్. అండ్ మీరు షూటింగ్లో ఫ్యామిలీని పెద్దగా ఎక్కువ ఎంటర్టైన్ చేయరని విన్నాను. వైఫ్ని కావచ్చు, లేకపోతే పిల్లల్ని. అంటే వాళ్ళకి రాబుద్ది కాదండి. వాళ్ళకి అసలు షీస్ బీన్ సీయింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో ఐ డోంట్ నో, నేనైతే రమ్మంటాను, బట్ సమ్హౌ షీస్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఓకే ఓకే ఓకే. కొద్దిగా ప్రమోషన్, డిజైనింగ్ సైడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. మైట్ బీ నెక్స్ట్ ఫిల్మ్స్లో అని కుదిరితే కనుక చూద్దాం. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఏంటంటే వెన్ ఐ చూస్ సమ్ వన్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి అక్కడ. ద ప్రాబ్లమ్ ఇస్, సో ఖాళీగా ఉన్నప్పుడు అలా వచ్చి వర్క్ చేయడం అంటే కుదరదు. సో నేనే ఎంటర్టైన్ చేయను అది. నేను వర్క్ చేయాలన్నా సరే ఫుల్గా కమిటెడ్గా ఉండాలంటే రావాలి, లేకపోతే వద్దు. మీకు ఇద్దరు పిల్లలని విన్నాము. ఇద్దరు పిల్లలని షాక్ అయ్యాను అసలు. ఎంత ఏజ్ పిల్లలది? 1 is 10 and 8 అండి. ఎన్ని సంవత్సరాలు అయింది మీ మ్యారేజ్? 11 years. ఓకే ఓకే. బట్ అట్లా కనబడట్లేదు. థ్యాంక్ యూ. సరే. అండ్ హిందీ సినిమా విషయానికి వస్తే బాగీలో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అండ్ అసలు బాలీవుడ్లో మీకు మంచి ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడండి? ఎప్పుడైనా అంటే ఐ జస్ట్ నో పీపుల్ అంతే. ఓకే. ఫ్రెండ్ అంటే ఎవరు లేరు పెద్దగా. ఓకే. ఇక్కడ తెలుగులో ఎవరైనా ఉన్నారా మంచి ఫ్రెండ్స్ అంటే? సినిమా వాళ్ళు ఇప్పుడు 70mm ఎంటర్టైన్మెంట్స్, విజయ్ శశి బెస్ట్ ఫ్రెండ్స్, విష్ణు ఇందూరి మై బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, ఓకే, క్లాస్మేట్స్ అందరం. ఓకే ఓకే. అయితే బాగీ విషయానికి వస్తే నెగిటివ్ క్యారెక్టర్ చేశారు కదా, అంటే మీకు ఏది కంఫర్ట్ అనిపించింది? నెగిటివ్ క్యారెక్టరా, హీరో క్యారెక్టరా? కంఫర్ట్ అంటూ అట్లా లేదండి, రోల్ బట్టే. నాకైతే హీరోగా చేయాలని ఉంది. హీరోగా మంచి ఆర్టిస్ట్గా స్కోప్ ఉంది అంటే హీరోకే ఫిక్స్ అవుతాం. ఓకే. ఏదైనా కొన్ని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఎక్స్పెరిమెంట్. కాకపోతే బాగీ అనేది అంటే దట్స్ గివెన్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఎక్కడో పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, సాజిద్ నడియాడ్ వాళ్ళ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చి ఓ రోజు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు. నేను పట్టించుకోలేదు. ఆఖరి ఫేస్బుక్ నేను ఆపరేట్ చేసామండి కదా, మా మేనేజర్ చూసుకుంటాను. సార్ ఎవరో మెసేజ్ పెట్టారు సార్ అన్నాం. ఎవరో ఏంటో వదిలేసి అన్నాం. 2 రోజులు అయిన తర్వాత సరే ఒకసారి నెంబర్ మళ్ళీ పెట్టారు సార్ అంటే నెంబర్ పంపించాం. అప్పుడు వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు, ఇలా అని చెప్పి అన్నారు, విలన్గా చేయాలి అన్నారు. విలన్గా ఏం చేస్తాంలే అన్నా. సార్ నిజంగా పెద్ద ప్రొడక్షన్ వస్తారు, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి కలిసి కుదరదని చెప్పండి, మళ్ళీ పలానా ఫ్యామిలీ అని తెలిస్తే కనుక బాగోదు అని చెప్పంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ రోల్ వినంగానే ఇది భలే ఉంది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దే సెడ్ యూ హ్యావ్ టు ఒక 6 నెలలు మిమ్మల్ని ట్రైనింగ్ ఇప్పిస్తాను, కొన్ని కలరీ పట్టు దాని మీద. పోనీలేండి, అసలు హిందీ సినిమా కదా, విలంగా చేశాను కూడా జనాలకు తెలియదేమో. సో ఫస్ట్ చేసేద్దాం, కొత్తగా నేర్పిస్తా అంటున్నారు వాళ్ళే. బ్యాంకాక్లో కొన్ని రోజులు ట్రైనింగ్ ఇది అన్నారు. సో బాగుంది ఇదేదో అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఓవరాల్గా ఏంటంటే దట్స్ గాట్ మీ మోర్ రెస్పెక్ట్ దెన్ ఎనీవేర్ ఎల్స్. నాకు ఒక హీరోగా చేసిన సినిమా కంటే ఒక విలన్గా చేసిన సినిమా రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చింది. ఏమో తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అంటే ఆఫర్స్ రాలేదా, లేకపోతే మీకు ఇష్టం లేదా? అంటే ఇక్కడ వర్క్ చేయడానికి చాలా వర్క్ ఉందండి. అండ్ 1-2 వచ్చినాయి, చాలా మంచి ఇంట్రెస్టింగ్ వచ్చినాయి. బ్రహ్మాస్త్ర వచ్చింది, వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ లాగా ఫస్ట్ హాఫ్లో మెయిన్. అది
2020లో రిలీజ్ అవుద్ది, 2020 లేట్గా 21 అనుకుంటా. దానికి ముందు నా పిల్లలు గోపిచంద్ బయోపిక్ ఉంది, అవును అది హిందీ తెలుగు. అవును సో క్లాష్ అవుతుంది, ప్లస్ హీరోగా చేసి మళ్ళీ అది ఎందుకు అని. ప్లస్ ఏమవుతుందంటే దానికేం బాడీ బిల్డ్ చేయాలి, దీనికేమో లీన్గా ఉండాలి పిల్లలు గోపిచంద్ దానికి. అవును. సో దానిలో ఐ జస్ట్ కెప్ట్ ఇట్ సైడ్. అది నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లులు మనిషి అన్నాక లోపల ఉండవా, అల్లం పత్రం వేసుకు కవర్ చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా.